ఆగు! వదలండి! వదలు! పాప ఇంట్లో లేదు బాస్. లేకపోవడం ఏంట్రా? ఇల్లంతా వెతికాం బాస్. అడ్డొచ్చినావుని తోసేసి మరీ వెతికాం. పాప ఎక్కడ కనిపించలేదు బాస్. పాప కనిపించలేదా? సరే మీరు వచ్చేయండి. ఓకే బాస్, పదండ్రా. సిరి, ఫోన్ మాట్లాడేసి వస్తాను. చెప్పురా. పాప ఇంట్లో లేదంట అత్త. వాట్? మనోళ్ళు ఇల్లంతా వెతికారట, పాప కనిపించలేదట. మన ప్లాన్ ఫ్లాప్ అయిందత్త. సర్లే, నేను వచ్చాక మాట్లాడతాను. పాపని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు? ఏంటి బాస్, వాళ్ళకి ఏ రీజన్ చెప్పి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారా? ఏంటి బాస్ అలా చూస్తున్నారు? మీరు మనసులో అనుకున్నది నాకెలా తెలిసిపోయిందనే? ఈ మధ్య మేము కూడా ఫేస్ రీడింగ్ తెలుసుకున్నాంలేండి. మీరు టెన్షన్ పడుతున్నారు కానీ బాసు, నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. పెద్ద పెద్ద ఇష్యూస్ ని చాలా ఈజీగా డీల్ చేసే మా బాసు ఈ చిన్న విషయాన్ని ఎలా డీల్ చేస్తారో అని చూడాలని యాంగ్జైటీగా ఉంది బాస్. వీళ్ళు ఇంకా రావట్లేదేంటి బాస్? అలా చూడకండి బాస్. మీరు ఏం ఆలోచించి ప్లాన్ చేశారు, ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు క్లియర్గా తెలుసు. మీ ప్లాన్ ఏంటంటే, మీరు రమ్మన్నారు కాబట్టి ఇంద్రాని వాళ్ళు ఇక్కడికి వస్తారు, మీరు వెళ్ళమన్నారు కాబట్టి మన వాళ్ళు ఆ ఇంటికి వెళతారు. వాళ్ళు అక్కడ పాపం చంపేస్తారు, ఇంద్రాని వాళ్ళు ఇక్కడికి వస్తారు. మీరు ఏదో ఒకటి చెప్పేలోపు పాప చనిపోయిందని ఫోన్ వస్తుంది. కాబట్టి మీరు చెప్పేది పట్టించుకోకుండా వాళ్ళు కంగారుగా వెళ్ళిపోతారు. కానీ అక్కడ పాప ఇంట్లో లేదు, ఇక్కడ ఇంద్రాని వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు బాస్? ఎలా తప్పించుకుంటారు బాస్? వచ్చేసారు బాస్.
నన్ను సీరియస్గా చూస్తే లాభం లేదు. వాళ్ళకి ఏం చెప్పి కూల్ చేస్తారో ముందు అదే ఆలోచించండి. ఏమైందమ్మా? ఒక్క నిమిషం అన్నా. పాపెందుకమ్మా? ఏం లేదన్నా, నేను పాపని ఇంట్లో ఇడిచిపెట్టి పోతా ఉంటే నీ పెండ్లం దానికి బాగా దగ్గర అవుతా ఉండాది. అందుకే ఇప్పటి నుంచి ఆడికి పోయినా పాపని ఎంటేసుకుని పోతా. పదండి. సరే పద. పాపని ఇది తీసుకొచ్చిందా? అబ్బూ, ఈ ఇంద్రాని మామూలు టిస్ట్ ఇవ్వలేదు కదా బాస్. దెబ్బకు మీ మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఎక్కువ చేసావంటే ఎంటైర్ బాడీ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళలా నడిచొస్తుంటే రామ్ గోపాల్ వర్మ సినిమా రక్త చరిత్ర చూసినట్టుంది బాస్. అర్థమైంది బాస్. ఏదో ముఖ్యమైన పని ఉండదని చెప్పినా ఏందది? చెప్తాను, అలా కూర్చుని మాట్లాడుకుందాం రండి. మీరు దొరికిపోయారు బాస్. పట్టుకోవడమే తప్ప దొరికిపోవడం ఈ బద్రి లైఫ్లో లేదు. చూద్దాం. ఏంటంట? అదే కాఫీ టీ ఏమన్నా తాగుతారని అడుగుతున్నాడు. మర్యాదలేం వద్దు కానీ ముందా ముఖ్యమైన విషయం ఏంటో చెప్పు. సారీ, అర్జెంట్గా ఫోన్ చేయాలి, ఇప్పుడే వస్తాను. పనుందని మనల్ని పిలిపించి ఫోన్ మాట్లాడడానికి వెళ్తాడంటమ్మా. ఏంటమ్మా, అబ్బాయి ఇంకా రావడం లేదు? వచ్చేస్తుంటాడా ఆంటీ? ఆంటీ, మీకేదైనా అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళిపోండి. సంజయ్ని ఇంకెప్పుడైనా కలుద్దురు కానీ మా కోసం మీరు ఇబ్బంది పడొద్దు. అబ్బే, ఇబ్బంది ఏమీ లేదమ్మా, నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాను. సిరి,
ఇప్పుడే వస్తాను. చెప్పరా. పాపని ఆ ఇంద్రాన్ని వెంట పెట్టుకుని వచ్చిందత్త. ఏంటి? అవునత్త, అది పాపం తీసుకొస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లే, ఆ ప్లాన్ ఎలాగో ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ నా పనైనా వర్కౌట్ చేసుకొని వస్తాను. నువ్వేదో ఒకటి మేనేజ్ చేసి వాళ్ళని పంపించే. ఓకే అత్త. మొగుడు తిరిగి రాగానే ఈ ఇంద్రాణి బుద్ధి మందగించినట్టుంది. వాడితో మాట్లాడడానికి పాపని వెంట పెట్టుకొని రావడం ఏంటి? మెంటల్ కాకపోతే మెంటల్ది. ఆంటీ, మీరేదో టెన్షన్లో ఉన్నారు. మా కోసం మీ పనేదో పోస్ట్పోన్ చేసుకుంటున్నారు కదా? అబ్బే ఏమీ లేదమ్మా, చిన్న బిజినెస్ ఇష్యూ అంతే. ఈ సంజు ఎప్పుడూ లేటే ఆంటీ. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నన్ను ఇలాగే వెయిట్ చేయించేవాడు. కానీ మనిషి చాలా మంచోడు, కానీ లేజీ ఫెలో. బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వాడి బద్ధకాన్ని భరిస్తూ వస్తున్నాను. అసలు సంజు గురించి చెప్పాలంటే ఆంటీ మీరు రండి, కూర్చోండి, మీకు చెప్తాను. సోదంతా వినాల్సిన కర్మ నాకేంట్రా బాబు. పాప తప్పించుకుందన్న ఫ్రస్ట్రేషన్లో నేనుంటే సంజు కోడి పుంజు అని దీని గోలేంటాం. అసలు ఆ ఇంద్రానికి బుద్ధి లేదు. బద్రితో మాట్లాడడానికి పాపని వెంట పెట్టుకొని రావడం ఏంటి? ఇప్పుడు పాప బద్రి దగ్గరే ఉంది కాబట్టి ఇంద్రానికి డౌట్ రాకుండా మేనేజ్ చేసి పాపని వేసేమని చెప్తే సరే 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 సారీ, డోంట్ మైండ్. అర్జెంట్గా ఫోన్ మాట్లాడాలి, ఇప్పుడే వస్తాను.
వైషు పక్కనుందంటే సంజయ్ గాడు వీడే అన్నమాట. వీణ్ణి రమ్మంటే వైషుని ఎందుకు వెంట పెట్టుకొచ్చాడు? ఇప్పుడు నేను దీని కంటపడితే పెంట పెంట చేస్తుంది. హాయ్ సిరి. హే హాయ్. హాయ్ సంజు. హాయ్ వదినా. అక్కడ ఇంద్రాణి వల్ల ప్లాన్ ఫ్లాప్ అయింది. ఇక్కడ ఈ వైషు వల్ల ఫ్లాప్ అయ్యేలా ఉంది. ఏంట్రా ఈ దరిద్రం? ఏడయ్యా మీ బద్రి, ఫోన్ మాట్లాడొస్తానని అడిగిపోయినాడు. ఇక్కడ ఏం మాట్లాడాలో అని ప్రిపేర్ అవుతున్నాడేమో. ఏందే? అబే ఏం లేదండి, ఆయనకి ఎన్నో డీలింగ్స్ ఉంటాయి. ఆయన పెద్ద బిజీ అండి బాబు. అంటే మేము పని లేక ఇక్కడికి వచ్చామా? అబ్బాయి చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడండి. మా మాటలైనా పనులైనా ముక్కుసూటిగానే ఉంటాయి. నువ్వు సోదాపి ముందు బద్రిని పిలు. అదిగోనండి మాటల్లోనే వచ్చేస్తున్నారు. ఏంది బద్రి, మేము ఇక్కడికొచ్చింది నీ మొహం చూడనికా? సారీ. సారీలు గిరీలొద్దు, ముందు సంగతి ఏంటో చెప్పు. దేనికోసం మమ్మల్ని రమ్మన్నావు? అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకెప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎదురుపడలేదు. అవునవును పాపం, మా బాస్కి ఇంత పెద్ద ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. ఆయన టెన్షన్ పట్టడం ఇప్పుడే మొదటిసారి చూస్తున్నానండి. చూశారు కదా నా గురించి ఎంతగా ఫీల్ అవుతున్నాడు. నన్ను బాగా అర్థం చేసుకుంది వీడొక్కడే. నేను మనసులో అనుకుంది వీడు బయటికి చెప్పేస్తాడు. ఇప్పుడు నా ప్రాబ్లం కూడా వీడే చెప్తాడు. రేయ్, వీళ్ళకి క్లియర్గా చెప్పు. నన్ను ఇరికించావేంటి బాస్? అమ్మో, అవును ఇంత లేట్ ఏంటి? నడుచుకుంటూ వచ్చిన ఫాస్ట్ గా వచ్చేవాళ్ళమేమో సిరి. బైక్ ఎంత స్లోగా డ్రైవ్ చేశాడో తెలుసా? డ్రైవింగ్ లోనే కాదదినా, మీ అన్నయ్య అన్నిట్లోనూ స్లోనే. హలో, టైం దొరికింది కదా అని నా మీద చాడీలు చెప్పేస్తున్నావా? నేను స్లోగా వచ్చింది డ్రైవింగ్ చేతగా కాదు, సిస్టర్ మీద కేరింగ్తో. అంటే ఫ్రెండ్ విషయంలో కేర్లెస్ గా ఉంటావా? తల్లి, నేను ఆ మాట అనలేదు. ఇప్పుడు నువ్వు అలిగే ప్రోగ్రాం పెడితే నిన్ను కూల్ చేయడానికి నేను హిమాలయాలకు వెళ్ళాలి. హిమాలయాలకు ఎందుకు బ్రదర్? అంత ఐస్ అక్కడే కదా దొరుకుతుంది. నీకు నేనంటే ఆటలైపోయింది సంచు. చెప్తాను నీ సంగతి. నా సంగతి తర్వాత చెప్దులే గాని ఇప్పుడు టెంపుల్కి ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఆంటీకి పరిచయం చేయడానికి. ఆంటీ ఎవరు? మొన్న కొద్ది రోజులు నేను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హైడ్ అయిపోయాను కదా, అప్పుడు ఒక ఆంటీ పరిచయం అయ్యారు. తను చాలా మంచి డాన్సర్. తక్కువ టైంలోనే నాకు క్లోజ్ అయిపోయారు. నేను ప్రాబ్లంలో ఉన్నానని తెలుసుకొని నన్ను మోటివేట్ చేశారు. మాటల మధ్యలో తనకి నీ గురించి చెప్పానులే, పరిచయం చేయమని అడిగారు, అందుకే పిలిచాను. మరి ఆంటీ ఎక్కడా? ఎక్కడికి వెళ్ళుంటారు? ఇక్కడే ఎక్కడో ఫోన్ మాట్లాడాలని పక్కకెళ్ళారు. ఎక్కడికి వెళ్ళుంటారు?
తను వచ్చేలోపు దర్శనం చేసుకుని వద్దాం పదన్నయ్య. అలాగే రాసిరి. నేను దర్శనం చేసుకున్నాను సంజు, మీరు వెళ్ళండి. ఇంకోసారి చేసుకుంటే దేవుడేం ఫీల్ అవ్వట్లే. ఒక్కదానివి ఇక్కడ ఏం చేస్తావు? అది కాదు. ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేస్తావు? పద. రాసిరి.